టాలీవుడ్లో కెరీర్ అంత ఈజీ కాదు. అందుకే చాలా జాగ్రత్తగా మూవీస్ కమిట్ అవుతున్నారు హీరోయిన్స్. సంయుక్త కూడా అంతే. తెలుగులో చేసినవి తక్కువ చిత్రాలే అయినా భారీ విజయాలను అందుకుంది. గోల్డెన్ లెగ్గా మారింది. అయితే ఇటీవల నటించిన ఓ పాన్ ఇండియా మూవీ గట్టి షాక్ని ఇచ్చింది. అయినా సరే సంయుక్త కెరీర్కు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే తెలుగులో 3 క్రేజీ ప్రాజెక్టులో తాను కనిపించబోతోంది. బింబిసారా, సర్, విరూపాక్ష చిత్రాల్లో కనిపించిన సంయుక్త వేరు, అఖండ సీక్వెల్ లో కనిపించిన సంయుక్త వేరు. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కోసం గ్లామర్ క్వీన్ లుక్ లోకి మారిపోయింది సంయుక్త. అయితే ఈ చిత్రం బాలీవుడ్ హీరోయిన్ కు పెద్దగా కలిసి రాలేదు. అయినా సరే తన కెరీర్ పై పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. ఎందుకంటే రామ్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో సంయుక్తను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ప్రచారం సాగుతోంది. చాలా వరకు తన పేరు ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మార్కెట్ కు దగ్గరయ్యే కథతో రామ్ తన కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇలాంటి చిత్రంలో ఛాన్స్ అందుకుంది సంయుక్త. రామ్ మూవీ కాకుండా తెలుగులో సంయుక్త చేతిలో మరో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అవి స్వయంభూ, మరొకటి స్లమ్ డాగ్, ఇంకొకటి ద బ్లాక్ గోల్డ్. మళ్లీ ఏడాది ప్రారంభంలో నారీ నారీ నడుమ మురారితో విజయాన్ని అందుకోవడం సంయుక్తకు కలిసొచ్చింది. రామ్ మూవీతో కెరీర్ మరో టర్న్ తీసుకుంటే అంతకంటే ఏం కావాలి అంటోంది ఈ మాలీవుడ్ బ్యూటీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.